అమెరికన్ గవర్నమెంట్ 2006లో సద్దాం హుసేన్ ని పబ్లిక్ గా ఉరితీసిన తర్వాత ఇరాక్ లో నాయకుడు లేకపోవడం వల్ల గందరగోళం ఏర్పడింది. అమెరికన్ గవర్నమెంట్ ఒక పప్పెట్ లీడర్ ని ప్రెసిడెంట్ చేసినప్పటికీ డిఫరెంట్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ పవర్ కోసం గవర్నమెంట్ పై అటాక్ చేయడం స్టార్ట్ చేశాయి. ఏ గవర్నమెంట్ ఎక్కువ కాలం ఉండలేకపోయింది. ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో యుద్ధం అంచున ఉన్న ఇరాక్ లోకి అడుగు పెట్టాడు మోస్ట్ నోటోరియస్ టెర్రరిస్ట్ అబూ ముసాబ్ అల్ జర్కావి. terrorist network headed by Abu Musab al-Zarqawi. Abu Musab al-Zarqawi. अबू मुसाब अल जरकावी जो AQI का जो लीडर था ना, he was so brutal and so ruthless. జోర్డాన్ లో చిన్న చిన్న క్రైమ్స్ చేసుకునే స్టేజ్ నుండి వరల్డ్ లోనే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ గా ఎదిగాడు. ఎక్స్ట్రీమిస్ట్ భావజాలంతో ఇరాక్ లో అల్ ఖైదా ఇన్ ఇరాక్ కి ఆధిపత్యం వహించాడు. తన నాయకత్వంలో కొన్ని లక్షల మంది సివిలియన్స్ చావుకి కారణమయ్యాడు. జర్కావి చేసిన భయంకరమైన దాడులు ఇరాక్ లో సివిల్ వార్ కి కారణమయ్యాయి. 2006 లో అమెరికా చేసిన ఎయిర్ స్ట్రైక్స్ లో చనిపోయాడు. తాను చనిపోయినప్పటికీ రగల్చిన నిప్పు వేల మంది ఎక్స్ట్రీమిస్ట్ ని ఆకర్షించింది. ఆ తర్వాతే అల్ ఖైదా ఇన్ ఇరాక్ పేరు మార్చుకొని ఐసిస్ గా మారింది. తరువాతి కాలంలో ఐసిస్ చేసిన దారుణాలు మనందరికీ తెలిసిందే.